నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఒక 3-4 డేస్ నుంచి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము. కడుపును పుట్టిన కొడుకే కామాంధుడై తల్లి పక్కన పడుకుంటానని, రేప్ చేస్తానని, లేదంటే ఈ రాత్రికి నాతో పడుకో అని మాట్లాడుతూ సొంత తల్లితో అలా మాట్లాడుతున్నాడు అంటే ఆ తల్లి సగం చచ్చిపోయిందని అక్కడ చెప్పుకోవాలి. పోలీస్ స్టేషన్ చుట్టూ కొన్ని వందల సార్లు తిరిగాము, అయినా మాకే న్యాయం జరగలేదని వాళ్ళు ఓ 1,00,000 ఇచ్చైనా సరే చంపేయాలనుకుంటున్నామని ఆ తల్లి ఆవేదన. తండ్రి మాటల్లో వింటే నన్ను కొడతాడని. ఎలా మేడం అంటే చెల్లెల్ని రేప్ చేసి, అక్కల్ని రేప్ చేసి, అత్తల్ని రేప్ చేసి, తల్లుల్ని ఎలా అసలు అంటే ఈ కామాంధుల్ని ఎలా చూడాలి అంటాం? వీళ్ళని భయపెట్టే చట్టాలు కానివ్వండి, వీళ్ళని తన్ని తరిమేసే న్యాయస్థానాలు కానివ్వండి, భయం పెట్టే క్రమశిక్షణ కానివ్వండి, లేదు అంటామా? అటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం అనుకోవాలి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాక్చువల్గా నిజంగానే నాకు నిన్నగాక కూడా మనకి నిన్న డిస్కషన్ వచ్చింది. మీరంటే యాజ్ ఎ లేడీ, యాజ్ ఎ మదర్ నేను అసలు యాక్సెప్ట్ చేయలే. అది రియలో కాదు, వద్దులేండి, అలాంటివి చేయాలంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంది అని ఆపడం జరిగింది. బట్ అది రియల్ అని తెలిసినప్పుడు నిజంగానే ఆందోళనకైతే గురి అయ్యాం. ఎందుకు అంటే ఒక కొడుకు తల్లిని నా పక్కన పడుకో, నీతో పిల్లల్ని గంట అని చెప్పడం అనేది నైతిక ధర్మం వదిలేయండి, ఇంకా పైశాచికం అనేయండి, ఒక రాక్షసత్వం అనండి, ఎన్ని రకాల పేర్లు పెట్టినా మళ్ళీ కీచక పర్వతం అన్నట్టు వస్తుంది అనే ఒక భయం అయితే కలుగుతుంది. అయితే మీరు అడిగారు ఎక్కడి నుంచి అంటే, మీ ఒక లేడీకి తల్లిగా రక్షణ లేదు, చెల్లిగా రక్షణ లేదు, అక్కగా రక్షణ లేదు, కూతురిగా అంతకంటే లేకుండా కూతురుగా రక్షణగా లేదు. బయటక సమాజంలోని ఏం ప్రశ్నించగలుగుతాం? ఇక్కడ విద్యార్థిగా రక్షణ లేదు, గురువుల దగ్గర రక్షణ లేదు. ఈ 4 ప్రొటెక్ట్ చేసే రిలేషన్స్, దీస్ 4 ఆర్ ద మోస్ట్ ప్రొటెక్టివ్ రిలేషన్స్, సెక్యూర్డ్ రిలేషన్స్, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న బాధ్యతలను పంచుకోగలిగిన రిలేషన్స్. ఇటు ఈ బంధానికి, ఇటు మనకి వాళ్ళ భవిష్యత్తుకి, ఇటు సొసైటీకి. అలాంటి దగ్గరే రక్షణ లేనప్పుడు ఊరి మీద కుక్కల్లా తిరుగుతున్న, ఊరి మీద ఒక జంతువుల్లాగా తిరుగుతున్న అడవిలో వదిలేసి నువ్వు రక్షణ అడిగితే ఇక మనం ఎవరిని మాట్లాడాలి అనే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మీరు అన్నట్టు అసలు ఆ అమ్మ చెప్తుంటే ఆవిడ ఆవేదన అంటే అసలు నిజంగా చెప్తున్నా, నాకు ఎన్నిసార్లు చూసినా ఆవిడ ఏమనింది తెలుసా? గొంతు మీద కొరికి, అంటే మనిషిని వాడిని కొరికి చంపేసేయాలనుంది, నాకు రక్తం తాగాలనుంది అని చెప్తుంది. అంటే ఆవిడకి అసహ్యంతో కూడిన ఆవేశము ఆవిడని అన్ని మాటలు అనాలనిపిస్తుంది. ఏ తల్లి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు, మీరు ఒక మాట మెడలు పట్టుకొని బయటికి నెట్టేయొచ్చు అంటున్నాము, కానీ వాడు అంటే చుట్టుపక్కన ఉన్నోళ్ళ భయం లేదు, న్యాయంకి భయం లేదు, అంటే ఎవరు ఏం చెయ్యలేరు అనుకునే భయం అతన్ని 20 అంటే ఆటోమేటిక్గా నాకు తెలిసి 15-16 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ టార్చర్ అనుభవిస్తున్నారు. ఎందుకు అంటే అతను చిన్న ఏజ్లో బానిసకు గురవ్వడం జరిగింది. ఏంటి? మందుకి. ఆల్కహాల్ తర్వాత ఏమైందంటే, ఆల్కహాల్ తాగిన తర్వాత అతనికి ఏదైతే ఆ సెక్షువల్ ఫీలింగ్స్ చాలా చిన్నతనంలో రావడం జరిగింది. మరి అతను పక్కన ఏదైతే స్లమ్ అట్లాంటి ఏరియాస్లోనే ఉన్నట్టుంది కాబట్టి దట్ దే విల్ అంటే వాళ్ళు ఒక చిన్న ఇల్లులో ఉంటారు. బట్ ఏం చూశాడు, ఎక్కడి నుంచి ఆ ప్లెజర్ అందుకోవడం స్టార్ట్ చేశాడు అనేది మనకు తెలీదు. అది ఆ బ్యాక్గ్రౌండ్లో వేరే ఉండుంటుంది. ఈ తల్లిదండ్రి వాళ్ళు సెక్స్ చేసుకున్నప్పుడు చూడటమా ఏదో జరిగి ఉంటుంది ఉషా. సరే, వాట్ ఎవర్ ద రీజన్స్, బయటకు వచ్చిన తర్వాత వాడికి పెద్దగా అయిన తర్వాత మంచి చెడు అయితే తెలుస్తుంది కదా. మనం ఎంతసేపు చిన్నప్పటి నుంచి కొన్ని కారణాలు మాట్లాడుకుంటాము. చిన్నప్పుడు జరిగిన ట్రామాల వల్ల పిల్లలు ఇలా తయారయ్యారు, వీడు హంతకుడు తయారయ్యాడు, వీడు తాగుబోతు తయారయ్యాడు అంటున్నాం. కానీ మీకు తెలియని అండర్లయింగ్ ఇష్యూ ఏంటి అని అంటే, అలా ఇబ్బందులు పడ్డ పిల్లలు బంగారం భవిష్యత్ తీసుకొని టాప్ గ్రేడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చర్చలు తక్కువ అవ్వడం వల్ల ఈ పాయింట్ బలోపేతం అవుతుంది. ఏమైనా తప్పు చేసేవాడైనా హంతకుడిది మనం ఎప్పుడు పేపర్లో చూపించటమో, లేకపోతే న్యూస్లో చెప్పటమో, రేప్ చేసిన వాడిది చెప్పటమో చేసి అప్పుడు దాన్ని మనం విశ్లేషించడం జరుగుతుంది. ఆ విశ్లేషించినప్పుడు కారణాలు ఏంటి అంటే, ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ట్రామా ఉంది కావచ్చు, లేకపోతే ఇలా తల్లిదండ్రి కొట్టడం కావచ్చు, డివోర్స్ కావచ్చు అని చెప్తున్నాం. కానీ మీకు తెలియని ఇదే అంటే దిస్ హ్యాస్ టు బి ద ఎక్స్క్యూజ్. అంటే ఒక మనిషికి ఒక ఎక్స్క్యూజ్ అంటే మనము అంటే చెడిపోవడానికి ఒక ఎక్స్క్యూజ్ పెడుతున్నారు. బట్ ఈ రీజన్ని పట్టుకొని
పిల్లలు మా నాన్న తాగుబోతు, జీవితంలో నేను తాగుడు టచ్ చేయొద్దు అనుకునేవాడు. మా అమ్మను మా నాన్న కొట్టేవాడు, నేను నా భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మా నాన్న ఏం సంపాదించలేదు, నేను కుటుంబానికి ఒక ధైర్యంగా అండగా నిల్చొని నా తల్లిని నెత్తిలో పెట్టుకొని చూసుకు. ఇలాంటి పిల్లలు లేరా? కొల్లలు ఉన్నారు. నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆన్ బోర్డ్ కెమెరాకి, ఇలా పిల్లలు ఎవరైనా ఈ సమస్యల వల్ల ఉండి వాటిని అధిగమించి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. వీ వాంట్ టు డూ షో ఇఫ్ యు ఆర్ రెడీ. నేను ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్గా మాట్లాడాలని ఐ ఆల్వేస్ ప్రిఫర్ బుక్ స్కిల్స్ కంటే లైఫ్ స్కిల్స్ అని చెప్తుంటాను నేను. బంధాలు స్పాయిల్ అవుతున్నామని నెత్తి నోరు కొనుక్కొని మాట్లాడుతున్నాం. బంధాలను కాపాడే పిల్లలు బొచ్చడి మంది ఉన్నారు, బాధ్యతలను కాపాడే పిల్లలు చాలామంది ఉన్నారు. నేను అంటున్నాను వాళ్ళని హైలైట్ చేద్దాం. అప్పుడు ఇది ఉందిరా అని వాడి ఏజ్ గ్రూప్ చెప్తే అన్న బుద్ధి వస్తుందేమో ఈ దరిద్రులకి. డోంట్ యూ థింక్ ఇట్ మేక్ సెన్స్? సో ఇది. అండ్ సెకండ్ ఏంటంటే, పోలీసు వాళ్ళకి ఆవిడ నెత్తి నోరు కొట్టుకొని 10 ఏళ్ల నుంచి కంటే ఎక్కువగా 100 సార్లు తిరుగుతుందంట. మనకి ఏమాత్రం వీలున్నా ఒకసారి ఆ కేసులో రియల్గా ఎందుకు పోలీసులు ఏ స్టేషన్ దగ్గరదో ఏంటో కూడా ఒకసారి ఆరా కూడా తీయొచ్చు. ఎందుకు అంటే చాలా సింపుల్, అతన్ని తీసుకొని వెళ్ళి ఆ బాలులది ఎవరిదో ఉంటుంది కదా చిన్నపిల్లలది, అప్పుడు వేస్తే వాడు భయంతో నయానో భయానో బాగుపడేవాడు కదా. ఎందుకు పేరెంట్స్ నెగ్లెక్ట్ చేశారు? ఎందుకంటే ఆ వీడియోలో మనం చూస్తే 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి ఆ తల్లి చెప్పడం జరుగుతుంది. మేబీ అప్పుడే కంట్రోల్ పెట్టే అవకాశం కానివ్వండి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, దారిన పడతాడులే కొడుకు, పెద్దగా అయ్యి నా చేతికి వచ్చి నన్ను కాపాడుతాడులే, ఉద్ధరిస్తాడులే అనుకుంది పిచ్చి తల్లి. కానీ అలా కాదు కదా. ఇప్పుడు సరే అయిపోయిందబ్బా ఇక్కడ వరకు అంటే ఆమె తాళలేకపోతుంది. ఇంకా నాతో పిల్లల్ని కను అని అడుగుతున్నాడంట వాడిని అక్కడ కత్తికొక కండ చేసి అక్కడ పడేయాలన్నంత కసి ఏ తల్లికైనా మనకు కలగటం కాదు, కన్న తల్లికే కలుగుతోంది. తండ్రిని కొడతాడంట, తల బాదుతాడంట, వాడు నరరూప రాక్షసుల్లా కనిపిస్తున్నాడు నాకు. కూడా ఏదో పెళ్లి చేసి పంపించారు కాబట్టి సరిపోయింది, కానీ అమ్మాయిని కూడా శారీరక హింసకు గురి చేసేవాడని చెప్తుంది ఆ తల్లికి. చూడు, అట్లాంటి నరరూప రాక్షసుని పోలీసులకు చెప్తే పోలీసులు పట్టించుకోకుండా తీసుకెళ్ళి వదిలేస్తున్నారు మాటి మాటికి అని చెప్పి ఆ తల్లి ఆవేదన భయపడుతుంది. తండ్రి కనుక ఏదైనా నైట్ డ్యూటీ సెక్యూరిటీ, అతను వికలాంగుడట, చూడండి ఆ బాధ చెప్తుంటే. వికలాంగుడు అతన్ని డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ బిల్లోడు ఉన్న ఆమె ఒకరు ఇంట్లో ఉండాలి అంటే ఆమెకి భయంతో అతను వెళ్ళక ముందుగా బెడ్షీట్ పెట్టుకొని ఇల్లు తిరిగి పక్కన ఇంట్లో అక్కడిక్కడ పడుకుంటుందంట. ఏమమ్మా ఆమెకు ఆ బతుకు. ఇమ్మీడియట్గా పోలీసులు ఆ పిల్లోడిని అరెస్ట్ చేసి వాడిని, పిల్లలది గృహం ఉంటుంది, వాడు ఇప్పుడు పెద్దోడైతే ఏదైనా జైల్లో వేసి వాడికి అక్కడే ఏదైనా పని చేయించుకుంటూ పెడితే వాడిని కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే అట్లాంటోడు చచ్చినా బ్రతికినా సమానమే. ఆ తల్లే 1,00,000 రూపాయలు పోయినా సరే నేనే ఎవరికన్నా డబ్బు ఇచ్చి చంపిస్తాను అని చెప్పడం జరుగుతుంది. సో అంటే ఇది నిజంగానే మన సంస్కృతికి ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు. తల్లి నేను చంపుతా అని చెప్పడము అనేది ఒక చాలా పెద్ద మాట. అది అంత ఈజీగా వచ్చేది కాదు, అంత ఈజీ కూడా కాదు. కన్న పేగుని తెంపుకొని పుట్టిన పిల్లలను ఎన్ని పాపాలనైనా క్షమించగలిగే గుణం ఒక తల్లికే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన మానం మీదికి వస్తుందో ఏ తల్లి కూడా క్షమించదు. అప్పుడు తను స్త్రీగా మారుతుంది, తల్లిగా కాదు. శిక్ష వేసేదేంటి? స్త్రీగా వేయడం జరుగుతుంది. సో ఎంతసేపు తల్లియే కాదు, తనకి ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి. ఇంకొక అమ్మాయికి కూతురు, అలాగే ఒక స్త్రీ కూడా. కాబట్టి తనను రక్షించుకోవడానికి నేను హత్య చేయడానికైనా సిద్ధం ఉన్నాను అని అనటము, పోలీసుల దగ్గరికి అప్రోచ్ అయినా కూడా పోలీసులు స్పందించకపోవడము చాలా కొంచెం బాధాకరంగా అనిపిస్తోంది. అండ్ వాళ్ళను అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా అనేటంటే పోలీసులు అంటే రక్షకులు అంటే ఎట్లా అంటే వాళ్ళను చాలా సెల్యూట్ కొడతాను నేను. ఎందుకంటే వాళ్ళు నిరంతరము అహోరాత్రులు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలి పని చేస్తుంటారు. ఎవరో ఒకరో ఇద్దరో వాళ్ళ ఒక జాబ్లో సరి అయిన చెయ్యకపోవడం వల్ల మిగతా పోలీసు వ్యవస్థకు కూడా కొంచెం తలవంపులు తెచ్చే పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతం దీని మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ పిల్లోడిని కస్టడీలోకి తీసుకొని ఈ తల్లిదండ్రులకు కన్న పాపానికి శిక్ష విధించకుండా వాళ్ళను విముక్తులను చేస్తారు అని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సో రజిత గారు చెప్పినట్టుగానే ఎవరైతే స్టూడెంట్స్, ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మా ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉన్నారు, మా ఫ్యామిలీలో మేము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, అయినా సరే మేము నిలబడి ఫ్యూచర్ని డిజైన్ చేసుకోగలిగాము, లేదంటే లైఫ్లో బాగా సెటిల్ అవ్వగలిగాము అనుకునే ఎవరైనా సరే మా షోకి పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకు అంటే
మీ స్టోరీ విన్న తర్వాత చాలామందికి లైఫ్ మీద హోప్ కలిగే ఒక అవకాశం కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి మీ స్టోరీ హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫాదర్ ఆల్కహాల్ అయినా, మదర్ ఇంకేదైనా అడిక్షన్స్కి గురైనా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటిని ఎలా అధిగమించారు, ఎలా హోప్ని క్రియేట్ చేసుకున్నారు అన్నది ఒక ఇన్స్పిరేషన్ వీడియో చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి సో దయచేసి మా షోలో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉండి ఇబ్బందులు పడుతున్నాము, సో మాకు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి, పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ లేదనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో, ఎస్పెషల్లీ అది ఎడ్యుకేషన్కి సంబంధించి అవ్వచ్చు, లేదా సైకలాజికల్గా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు మీరు, అటువంటి వాటికి కూడా రస్తా గారు అయితే ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేస్తే రస్తా గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు.